అలాగే మరి డయాబెటిక్ వాళ్ళు కూడా ఏమైనా ఉందండి మీ దగ్గర? ఎస్ మేడం. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఒక షుగర్ పేషెంట్స్ అయితే ఉన్నారు. అండ్ వాళ్ళు మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, చాలా డిప్రెస్ అవుతూ ఉంటారు. ఈ ప్రాబ్లం తగ్గిపోదా, ఎప్పుడు నేను ఇలాగే ఉండాలా అని చెప్పి. కానీ మనం ఏంటంటే ఇది డయాబెటిక్ టీ అండి, ఇన్సులిన్ ప్లాంట్ లీవ్స్తో ప్రిపేర్ చేసిన టీ పౌడర్. సో ఈ డయాబెటిక్ టీలో మనకి ఇన్సులిన్ ప్లాంట్ లీవ్స్తో పాటు జిమ్నిమా, స్టీవియా, గిలాయ్ ఇలా అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటుంది. రోజు మార్నింగ్ ఆహారానికి అరగంట ముందు, అలాగే నైట్ డిన్నర్కి అరగంట ముందు ఒక టీ కప్పు తాగితే చాలు, మీ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఇది కేవలం షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే కాదండి, అంటే ప్రీ డయాబెటిక్ వాళ్ళు కూడా తాగొచ్చు, అంటే నేను కూడా స్వీకరించవచ్చు. అలాగే టైప్ 1, టైప్ 2 వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది తీసుకోగానే షుగర్ లెవెల్స్ పడిపోతాయా లేకపోతే పెరిగిపోతాయా ఇలాంటి డౌట్స్ ఉంటుంది. ఇది మీకు కంట్రోల్ చేయడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇది తీసుకుంటూ మెడిసిన్స్ వాడచ్చా లేదా అని అనుకుంటారు. ఫస్ట్ 2-3 మంత్స్ మీరు మెడిసిన్ సపోర్ట్స్తోనే వాడండి. మనం లాస్ట్ 3 మంత్స్ది యావరేజ్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేయించుకుంటాం కాబట్టి దాన్ని బట్టి మీరు ఒక నిర్ణయం కంటిన్యూ చేయాలా లేదా అనేది మీరు వాడిన వాళ్ళు ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? మేము వాడామండి, ఇది మాకు తగ్గిందండి. చాలా మంది ఏంటంటే అబౌట్ 200-300 ఉండి ఏం చేసినా కంట్రోల్ అవ్వని వాళ్ళు మన డయాబెటిక్ టీ వాడిన తర్వాత షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయింది. అండ్ ఇది కస్టమర్ ఒకళ్ళు వాడి వాళ్ళు యుఎస్కి ఆల్మోస్ట్ 2-3 కేజెస్ తీసుకొని వెళ్ళారనమాట. సో అంత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అంటే ఒక కప్పు టీకి మనకి ఎంత స్పూన్ వేసుకుంటే సరిపోతుంది? ఒక టీ కప్పు అంటే ఈ సైజ్ కప్పుకి 1 టీ స్పూన్ వాడితే చాలు. జస్ట్ మన టీ ప్రాసెస్ లాగే ఒక కప్పు వాటర్ని ఫస్ట్ బాయిల్ చేయాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత వేసుకున్నామని తాగలుగుతున్నామా లేదా కొంచెం వేసుకోవచ్చా అని జస్ట్ ఒక టీ కప్పు వాటర్ బాయిల్ చేయాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పౌడర్ వేసి మరిగిచ్చి వడపోసుకొని తాగొచ్చు. ఎందుకంటే కొంచెం పౌడర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని వడపోసుకొని తాగమంటున్నాం. కానీ వాళ్ళు డైరెక్ట్గా తీసుకోగలిగితే జస్ట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు అనమాట. అండ్ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందని కాదు, బట్ కస్టమర్స్ స్వీకరిస్తున్నారు. లేదంటే కొంచెం తేనె కలుపుకుని తాగచ్చా? మనం టేస్ట్ కోసం సాల్ట్ అయితే కొంచెం బాగుంది, టేస్ట్ కోసం హనీ కానీ ఇంకేదైనా మనం యాడ్ చేసుకో, లెమన్ వేసుకోవచ్చు, ఇలా కూడా మనం తీసుకోవచ్చు అనమాట.